వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయవరం శ్రీ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలు మరియు ఎంపిక. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ శివనామస్మరణలతో పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం మొదలు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు. కాకినాడ నగరపాలక సంస్థ పార్కుల ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోవాలి. సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్. రాయవరం మండలంలోని లొల్ల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరం శ్రీ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలు ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకుడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలన్నారు. అనంతరం ఖోఖో, రన్నింగ్, బ్యాడ్మింటన్, షటిల్, అథ్లెటిక్స్, యోగా అయితే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ దేవి శెట్టి కోటేశ్వరరావు, ఎంఈఓ వై సూర్యనారాయణ, పీఈటీలు, 8 ఉన్నత పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ రాజా ఐవి రామ్ కుమార్ బహదూర్ జమీందార్ వారు మనల్ని వీడి అప్పుడే 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా వారి 10వ వర్ధంతి కార్యక్రమానికి ఘన నివాళులు అర్పించిన అన్నవరం గ్రామ పెద్దలు, దేవస్థానం సిబ్బంది మరియు జబర్దస్త్ యాక్టర్ దొరబాబు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ రాజా ఐవి రామ్ కుమార్ బహదూర్ జమీందార్ వారు మనల్ని వీడి అప్పుడే 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా వారి 10వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘన నివాళులు అర్పించిన అన్నవరం గ్రామ పెద్దలు, దేవస్థానం సిబ్బంది మరియు జబర్దస్త్ యాక్టర్ దొరబాబు. ఈ సందర్భంగా జబర్దస్త్ యాక్టర్ దొరబాబు మాట్లాడుతూ వారు మరణించి 10 సంవత్సరాలైనా ఆ జ్ఞాపకాలు ఇంకా నిన్న మొన్న జరిగినట్లుగానే మన కళ్ళ ముందు కదులాడుతున్నాయి. ఆయన ఎందరికో ఉపకారం చేసిన వ్యక్తిగా, ప్రజలకు అత్యంత స్నేహితుడిగా మెలిగారని తెలిపారు. ఈరోజు ఉదయం 10:30 కొండ దిగువన చైర్మన్ గారి గెస్ట్ హౌస్ నందు శ్రీ రాజా గారి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా పేదలకు అన్నదానం, దుప్పట్లు మరియు ఫ్రూట్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీ రాజా గారికి నివాళులు అర్పించి ఈ సేవా కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, దేవస్థానం సిబ్బంది, ఆయన అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. फोटो बाटा जाजे बाटा वीडियो फोटो
భద్రం మా అడ్రస్ తీసుకురండి. చైర్మన్ గారు అయినటువంటి రాజా ఐవి రామ్ కుమార్ గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన శాంతివర్తిని బెంగళూరులో ఉన్నటువంటి శాంతివర్తిని మానసిక వికలాంగుల పాఠశాలకు అయితే రావడం జరిగింది. వాళ్ళకి ఫ్రూట్స్ దుప్పట్లు అవి పంచి పెట్టాం. అంతేకాకుండా చాలామంది అనాథ పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి, చాలామందికి పేదవాళ్ళకి ఇంకా భోజనాలు కానీ అన్నీ చూసుకున్నారు. ఈరోజు ఆయన 10వ వర్ధంతి సందర్భంగా నేను ఈ పాఠశాల దగ్గరికి వచ్చి పిల్లలందరికీ పంపిణీ చేయడం జరిగింది. చాలా మంచి మా అందరికీ కావాల్సిన పెద్ద ఆయన లాంటి చుట్టుపక్కల గ్రామాలు ప్రతి టెంపుల్ని డెవలప్ చేసే పెద్ద మంచి నాయకుడు, మంచి మనసున్న మనిషి కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో అయితే నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కార్తీక మాసం మొదలు కావడంతో శ్రీ మాణిక్యం సమేత భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి సప్త గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శించుకొని పూజలు జరిపారు. వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. తాళం తీసి అదే తాళాలు ఉంటాయి. అది అంటే నమస్కారం సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యేషు సర్వఫలభగే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యాం నమః. కాకినాడ నగరపాలక సంస్థ పార్కుల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు బుధవారం సాయంత్రం సుందరయ్య భవన్లో మీడియా సమావేశంతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ వారు ఆదాయాన్ని సమకూర్చుకునే పేరుతో కాకినాడ నగరంలో 9 పార్కులు ప్రైవేటు వారికి అప్పగించడానికి ఆహ్వానిస్తున్నట్లు ఇచ్చిన ప్రకటన రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. భారత రాజ్యాంగం పబ్లిక్ స్థలాల్లో ప్రజలు సంచరించే
సంచరించడానికి ఎటువంటి తారతమ్యాలకు తావురాదని పేర్కొన్న విషయాన్ని గమనించాలన్నారు. పార్కులు ప్రైవేటు వారికి అప్పగిస్తే వారు వసూలు చేసే ఫీజు ఎంత, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. కాకినాడ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు, 2 శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు ఉన్నారని, వారు చొరవ తీసుకుని నగర అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాబట్టాలని, అందుకు తగిన విధంగా అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సిపిఎం కోరుతుందన్నారు. ఆదాయాన్ని సమకూర్చుకునే పేరుతో నగరపాలక సంస్థ పార్కులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదన విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో నగరంలో విస్తృతంగా ప్రజా సంఘాలను, రాజకీయ పక్షాలను కూడగట్టి ఉద్యమం చేపడతామని పలివెల వీరబాబు తెలిపారు. ఈ సమావేశంలో మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే పేరుతో గౌరవ జిల్లా కలెక్టర్ వారు మరియు కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయినటువంటి శ్రీ షాన్ మోహన్ గారు నిన్న మీడియా ద్వారా నగరంలో 9 పార్కులు ప్రైవేటీకరణకి ఆహ్వానిస్తున్నాం, ఆసక్తి గల వారు తమని సంప్రదించవచ్చని మీడియా ద్వారా తెలియజేశారు. సిపిఎం కాకినాడ నగర కమిటీ తరఫున ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో సంచరించడానికి పౌరులందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. అది 5 రూపాయల 10 రూపాయల అనే విషయం కాకుండా ఎక్కడైనా పబ్లిక్ ప్రదేశాల్లో ఫీజు పెట్టడము, ప్రైవేటీకరణ చేయడం అని అంటే కొంతమంది ప్రజల్ని ఆ ప్రాంతంలో సంచరించడానికి ఉండే హక్కు హరించడమే. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నగరపాలక సంస్థ పాలకవర్గం ఉన్న సందర్భంలో రాజా ట్యాంకు, వివేకానంద పార్క్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రతిపాదించినప్పుడు కాకినాడ నగరంలో పౌర సంఘాలు, రాజకీయ పక్షాలు అందరూ ఏకమై ముక్త కంఠంతో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఈ విషయం ఉన్నతాధికారులు గమనించాలి. కాకినాడ నగరపాలక సంస్థకి గత 3 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. అదేవిధంగా ఏళ్ల తరబడి కాకినాడ నగరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్నులు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు వసూలు చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల పైన ఉన్నది. పాలకవర్గం ఉన్నట్లయితే ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కానీ, ఖర్చులు చేయడం కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని ప్రజల మీద భారాలు వేయడం అనేది సమంజసమైన విషయం కాదు. దీంతోపాటు కాకినాడ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యులుగా లోక్సభ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా తానా సతీష్ గారు ఉన్నారు, గౌరవ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి వెంకటేశ్వరరావు గారు, రూరల్ నియోజకవర్గం అయినప్పటికీ కాకినాడ డివిజన్లో 8 డివిజన్స్కి ప్రాతినిధ్యం వహిస్తూ పంతం నానాజీ గారు ఉన్నారు. వీరితో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా కాకినాడ నగరంలో ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు రాబట్టడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చొరవ చూపి కృషి చేయాలని సిపిఎం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కాకినాడ నగరంలో ఉపాధి లేక, ఆదాయాలు సరిపోక అనేక మంది సామాన్య కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంటి పన్నులు పెంచడానికి మార్గాలు వెతుకుతున్నామని, ఖాళీ స్థలాలకి పన్నులు పెంచడమో లేదా దానిపైన తగు చర్యలు తీసుకోవడమో చేయడం, ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా పాలకవర్గం లేకుండా, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం ప్రతిబింబించకుండా ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కావున గౌరవ కలెక్టర్ వారితో సైతం నగరపాలక సంస్థ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. పార్కుల ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని సిపిఎం నగర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నగరంలో ఉన్నటువంటి పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నింటినీ సమీకృతం చేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని సమయంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని లోల్లా గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం మండపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షురాలు కె శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్య,
జి వేమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రాతి జానకి రాంబాబు, కోన సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలని, తద్వారా మన దేశ సంపద విదేశాలకు పోకుండా మన దేశమే అభివృద్ధి చెందుతుందని వక్తలు పేర్కొన్నారు. త్వరలో మండల స్థాయిలో, బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి మన మెండపేట నియోజకవర్గంలో ఈరోజు రాయవరం మండలం వల్ల గ్రామంలో జరుపుకోవడానికి ఇక్కడ సభకు అధ్యక్షత వహించిన కొత్తపల్లి శ్రీదేవి గారికి, ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోని పేదవారు లేకుండా అందరికీ సమానంగా ఉండాలని కార్యక్రమం ఇది. దీన్ని ముఖ్య ఉద్దేశం మనకి దాదాపు ఈ ఆత్మనిర్భర్ భారత్కి 5 స్తంభాలు, దానికి 5 సూత్రాల కింద ప్రకటించేది ఎవరు? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ అనేది 5 స్తంభాలపై నిలబడాలని నరేంద్ర మోడీ గారు ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, 21వ శతాబ్దం సాంకేతికత ఆధారిత ఏర్పాటు మరియు వ్యవస్థ, డిమాండ్, ఉత్సాహభరితమైన జనాభా, ఈ 5 డిమాండ్ల మీద మన ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కోవిడ్-19లో ప్రజల ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రపంచ దేశాలే అల్లకొల్లలైపోయి చాలా ఇబ్బంది పడ్డాయి. అలాంటి టైంలో నరేంద్ర మోడీ గారు సంబంధించిన ఒక హాస్పిటల్లో పేషెంట్లు ఆలోచన దృష్టిలో పెట్టుకుని స్వయం సమృద్ధి వాటితో స్థానికంగా మనం తయారు చేసేది వచ్చి మన దేశంలో ఉత్పత్తి చేసే ఉత్పత్తులు, పారిశ్రామిక ప్రాంతం సాధించిన అంశాలు, కుటీర పరిశ్రమలు, విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ ఏకైక లక్ష్యంతో స్వయం సమృద్ధి యోజన కార్యక్రమాన్ని తీసుకెళ్ళి మనకి తయారీ సాధించాలి. నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మన వాట్సాప్ మాధవ కూడా అన్ని చోట్ల నేను అయితే రాష్ట్ర అధ్యక్షుడు అయిన వరకు నేను వరకు కూడా ఒక్కరోజు కూడా రాజకీయ సమావేశాలు ఈ ఉద్దేశం మహాత్మా గాంధీ గారు దేశానికి ఆయన గురువు ఒకటి తమ్ముడు చెప్పాడు, వేరువాడు చెప్పాడు, గురువు ఒకటి భారతదేశం. అప్పుడు విదేశీయులు వస్తువులే వాడాలని ఆ విదేశీ వస్తువులను బహిష్కరించాలి. మనం స్వయంగా బట్టలు మనం తయారు చేసుకోవాలి. నేనైతే ఈ ఖాదీ వస్త్రాలని మనం తయారు చేసి వాటి ద్వారా మనం విదేశీ వస్తువులు బహిష్కరించుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలను మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని అన్ని వసతులతో కూడిన మోడల్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసిన ఆయన రిమ్స్ లో మెరుగైన సౌకర్యాల కల్పనకై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మంగళవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి తొలిత ఓపీ విభాగానికి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ పథకంలో భాగంగా ఓపీలో రోగుల వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ల్యాబ్ ను సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం ఇంటెన్సివ్ కేర్ విభాగాన్ని, గైనిక్ విభాగాన్ని సందర్శించారు. ఎన్పిసిఎల్ సిఎస్ఆర్ నిధులతో సుమారు 40 లక్షల విలువైన లాప్రోస్కోపిక్ హెస్టోరోస్కోపిక్ పరికరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పరికరంతో గర్భసంచి లోపల సమస్యలను గుర్తించడం, చికిత్స అందించడం సులువవుతుందని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా 40 లక్షల పరికరంతో పాటు ఎన్పిసిఎల్ నుండి 1 కోటి, బోయింగ్ నుండి 43 లక్షల వరకు సిఎస్ఆర్ నిధులు రావడంతో కృషి చేసిన మంత్రితో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాండ్కర్ కు వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు వచ్చే వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా నేనేమంటానంటే
చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్కి ఎక్కడైనా కొన్ని ఓపెన్ చేసి ఏదైనా డై చేయడానికి తప్పుగా ఆ కామాంధుడి కళ్ళకు కనికరం లేకుండా పోయింది. తాత అంటూ అల్లారు ముద్దుగా పిలిచిన ఆ ఆప్యాయతను ఆసరాగా తీసుకుని అల్లిపుల్లి కబుర్లు చెబుతూ అమాయక ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా తుని మండలం బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను గార్డెన్ అంటూ నమ్మబలికి పలుసార్లు బయటకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చదువు కోసం పంపించిన తన కుమార్తెను అధికారులు నిర్లక్ష్యంగా బయటకు పంపించి బాధితుడికి మరింత బలాన్ని చేకూర్చారని ఆరోపించారు. తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, వైసీపీ నాయకులు, అంబేద్కర్ వాదులు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ నిందితుడిపై ఫోక్సో చట్టం నమోదు చేసి అరెస్టు చేసి బాలికకు అండగా ఉంటామని, వసంతకు గృహాలకు మరింత భద్రత చేకూర్చుతామని తెలిపారు. కాకినాడ జిల్లా అండి, కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని స్కూల్ నుంచి ఒక వ్యక్తి సుమారు 62 సంవత్సరాల వ్యక్తి మాయమాట చెప్పి స్కూల్లో కూడా గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే అమ్మాయిని ఎగ్జామ్ చేసి అలాగే అమ్మాయి తల్లిని వారిని రప్పించి కేసు నమోదు చేయడం జరిగిందండి. పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్ అన్నమాట. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుందండి. అలాగే అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అవన్నీ కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేసామండి. ఈరోజు సాయంకాలం లోపు ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నాం. తర్వాత కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోనే వేరే చోట పార్టీ పరంగా ఆపాదిస్తున్నారు. ఇది పార్టీ పరమైన ఇష్యూ కాదు. ఏ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా మా సభ్యుడని చెప్పి ధృవీకరించలేదు. పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరైనా స్వప్రయోజనాలు వాడుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉద్దేశపూర్వకంగా అలాంటి పని చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది తెలుసో తెలియకో అమ్మాయి వీడియో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. పోక్సో చట్టం ప్రకారం అది కూడా నేరం. దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ కేసులో నారాయణరావు అనే అక్యూజ్ని ఐడెంటిఫై చేసాం. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు సాయంకాలం మరొకసారి మీ ముందుకు వచ్చి ఆ వివరాలు కూడా మీ అందరికీ తెలియపరుస్తాం. హాస్టల్లోనే మరి పర్మిషన్ లేకుండా పంపించారు కదండి, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది ప్రొసీజర్ ల్యాబ్స్ అండి. అదేమో అది కేసు పరంగా వస్తుందా లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి లెటర్ రాయాలా ఏంటని చెప్పి చేస్తామండి. ఈ విషయం కూడా మీరు చెప్పినట్టుగా అధికారుల దృష్టిలో ఉంది. మరి తుని నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో మహిళలకి అన్యాయం జరిగే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యాచరణలు జరుగుతున్నాయండి. ఇలాంటి చర్యల్ని మేము ఎప్పటికప్పుడు దుయ్యబడుతూ ఉన్నాం, ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూనే ఉన్నామండి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు మా జిల్లాలో మరి దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడ ఆయన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఎప్పుడు కూడా కలివిని ఎరగవండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఈరోజు ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం జరగడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆల్రెడీ పెద్దలు మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఒక వార్డెన్ సంరక్షణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆమె భద్రతకి సంబంధించి వాళ్ళు ఏమి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా అతను వచ్చి ఒక 60 ఏళ్ల వృద్ధుడు ఒక కౌన్సిలర్ అతనే చెప్తున్నాడు, నేను మాజీ కౌన్సిలర్ టీడీపీ కాబోయే కౌన్సిలర్ నెక్స్ట్ ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అని అతనే చెప్పుకుని మరి ఆ వీడియోలో కూడా మనకు బయటకు వచ్చింది. ఏ కౌన్సిలర్ అవనండి, ఏ కులానికి సంబంధించినవి అయినా కూడా మా డిమాండ్ ఏంటంటే ఆమెకి భద్రత కల్పిస్తూ ఆమెకి తగిన
మరి మూల్యం చెల్లించుకోవాలి ఈ ప్రభుత్వం. తర్వాత ఖచ్చితంగా మన కులాలకు అతీతంగా అతనికి మరి పోక్సో కేసు అమలుపరచాలి, ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయాలి. మా డిమాండ్. మా పెద్దలందరూ కూడా ఈరోజు ఆ కార్యాచరణ నిమిత్తం ఇక్కడ మేము అందరం పాల్గొనడం జరిగిందండి. మేము దీన్ని అది వదిలిపెట్టేది లేదు. అది ఇప్పుడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు దీని మీద స్పందించాలి. ఇమీడియట్గా స్పందించి ఇక్కడికి లోకల్ ఎమ్మెల్యే కూడా స్పందించి ఇక్కడికి ఇమీడియట్గా రావాలి. అది మా డిమాండ్. ఈరోజు రాష్ట్రంలో నలుమూలలా కూడా ఎక్కడ ఆడపిల్లలకు భద్రత అనేది కరువైందని ఈ రాష్ట్ర ప్రజలు ఘోషిస్తూనే ఉన్నారు, గోల పెడతానే ఉన్నారు. అలా జరుగుతూనే ఉంది. అందులో భాగంగా ఈరోజు మన తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ గురుకుల హాస్టల్ ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఇక్కడ గురుకుల హాస్టల్కి వచ్చేసరికి 13 ఏళ్ళ పిల్ల పాప 13 ఏళ్ళు. అతను చూస్తే చాలా పెద్ద వయసు. అసలు హాస్టల్స్లో ఎలాగుంటుందంటే వాళ్ళు ఏదైతే ఒక రోజుని నిర్ణయిస్తారు హాస్టల్ నుంచి, ఒక సండేనో లేకపోతే ఒక సాటర్డేనో పేరెంట్స్ సండే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ సండే వస్తేనే పేరెంట్స్ లోపలికి అలౌ చేయడం కానీ పిల్లలు చూపించడం కానీ అనేది ఉంటుంది. మధ్యలో అత్యవసర పరిస్థితులు, ఎట్టి పరిస్థితులు ఎవరు వచ్చినా లోపలికి పంపించరు. ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితిలో వాళ్ళు పిల్లలు ఏమన్నా ఇదైతే కనుక పేరెంట్స్కి వాళ్ళే ఫోన్లు చేస్తే రప్పిస్తారు, అప్పుడు పంపించడం అనేది జరుగుతుంది. అది జరిగేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ పాప ఎవరైతే ఉన్నారో పాపను తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడు అసలు బాధ్యతతో లోపల ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. అతను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని అతను అడుగుతారు. మరి అడిగిన తర్వాత చూసుకొని అప్పుడు ఆ పాపను వాళ్ళతో ఎంట పెట్టుకొని తీసుకెళ్ళమని పంపిస్తారు. అది ఎలా జరిగిందో, ఏం జరిగిందో, అసలు ఈ పరిస్థితికి ఎలాగో వచ్చిందనేది తెలుసుకుందామని అంటే లోపలికి ఇంకా మమ్మల్ని అలౌ చేయలేదు. ఇంకా మేము లోపల కూడా ఎవరితోని మాట్లాడలేదు. అయితే జరిగింది అయితే వీడియో కూడా ఉంది, ఆధారంగా వీడియో ఉంది. అతను వయసు చూస్తే ఉంటాయి, ఒక 60-70 ఉంటాయి అతని వయసు. పాప ఏమో 13 ఏళ్ళ పాప. ఆ పాపను తీసుకెళ్ళి అత్యాచారం చేయడం అనేది ఒక హాస్టల్ నుంచి తీసుకెళ్ళి పాపని పోనీ ఎక్కడైనా దొరికితే పట్టుకోవడానికి అదేమన్నా ఇదిగా ఉంటుంది. కానీ హాస్టల్ నుంచి పాపని వీళ్ళు ఎలా పంపించారో, అతను ఎలా తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకుపోయి ఆ పాపను అత్యాచారం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అసలు ఆడపిల్లలకి మన రాష్ట్రంలో రక్షణ ఉందా లేదా? అసలు ఎంత నమ్మసౌక్యంగా ఉందంటే మన పక్క నియోజకవర్గం పాయకరపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనిత గారు, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఆవిడ ఆడపిల్లల రక్షణ మీద చాలా గొంతు చించుకొని మాట్లాడేది ఇంతకుముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాయవరం శ్రీ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలు మరియు ఎంపిక. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ శివనామస్మరణలతో పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం మొదలు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు. కాకినాడ నగరపాలక సంస్థ పార్కుల ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోవాలి. సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్. రాయవరం మండలంలోని లొల్ల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.